2025 మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. అయితే ఈ ఈవెంట్ కు తెలంగాణ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతోందన్న విమర్శలకు మంత్రి జూపల్లి తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తోందని, తిరిగి ఆ డబ్బు ప్రభుత్వానికే వస్తుందన్నారు. టూరిజం ప్రమోషన్, పెట్టుబడుల ఆకర్షణ కోసమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి ఇతర దేశాలు వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే వెర్ ఈజ్ దట్ అని అడుగుతూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం చాలా మంది తెలియదు. హైదరాబాద్ అన్న కొన్ని దేశాలు తెలుసు కానీ తెలంగాణ తెలియదు. సో ఈ ఈవెంట్ పెట్టడం ద్వారా తెలంగాణ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టడాలు, దేవాలయాలు, ప్రాచీన వారసత్వ సంపద అవుతుందో వీటన్నిటిని కూడా అంటే టూరిజం ప్లేసెస్, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, ఇట్లా కల్చరల్, టెంపుల్ టూరిజం, వీటన్నిటిని గొప్ప సంస్కృతి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దృష్టికి తేవడం కోసం సుమారుగా ప్రపంచ దేశాల నుంచి 3,000 మంది మీడియా వాళ్ళు వస్తారు. అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వస్తారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఈవెంట్ను కూడా ప్రపంచం వీక్షిస్తూ ఉంటుంది. ఎందాల పోటీల ద్వారా ప్రపంచంలో గొప్ప దేశం ఉంది భారతదేశం, అందులో తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది, ఇంత గొప్పగా ఉందా అనేది ప్రపంచానికి తెలియచెప్పడం ద్వారా ప్రపంచ పర్యాటకుల్ని తెలంగాణకు, హైదరాబాద్కు రప్పించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. బేసిక్గా ప్రపంచంలో కొన్ని చిన్న చిన్న దేశాలు కేవలం టూరిజం పైనే ఆ దేశాలు ఆధారపడ్డాయి, వేరే ఏమీ లేదు. అసలు మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆ చారిత్రక కట్టడాలు కానీ, కోటలు కానీ, దేవాలయాలు కానీ, ప్రకృతి సౌందర్యం కానీ ఇవేమీ లేవు అక్కడ. కేవలం ఇసుక తిన్నారు తప్ప. అయినా కూడా అంత గొప్పగా ఇలా టూరిజంలో రాణిస్తూ ఉన్నాయి. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం టూరిజంలో ఎక్కడో అడుగున ఉంది. భారతదేశం ప్రపంచంలో ఎక్కడో అడుగున ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని టూరిజంలో అగ్రగామిగా నిలపడం కోసం, ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఈ యొక్క మిస్ వరల్డ్ అనే దాన్ని, ఈ యొక్క ఈవెంట్ను వాడుకునే కార్యక్రమం చేస్తాం. అంతేగాని కొందరు రాజకీయ కోణంలో, అంటే ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనపడుతుంది. రాజకీయ కోణంలో విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. రాష్ట్రానికి అవసరమా ఇది అన్నట్టుగా. సో డెఫినెట్గా అవసరమే. ఎందుకంటే రాష్ట్రం గడిచిన 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండ్రు. దీని నుంచి బయట పడేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. ఎట్లయితే రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం అంటే పరిశ్రమలు రావాలి. సో పరిశ్రమలు రావడం కోసం ముఖ్యమంత్రి గారు దావోస్ పోయినరు, జపాన్ పోయినరు, అట్లాగే సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని పోవడం జరిగింది. అట్లనే ఈ టూరిజం ద్వారా కూడా పర్యాటకం రప్పించి పర్యాటకులతో పాటుగా ఇన్వెస్టర్స్ని కూడా రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంటు పెట్టుబడులు పెట్టి 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఈ నిర్మాణాలు టూరిజం డెవలప్మెంట్ చేయలేదు. సో డెఫినెట్గా ప్రైవేట్ సెక్టార్ను ఆహ్వానించాలి. 200 కోట్లు ఖర్చు పెడతాం కింద. పట్టినోడు పరక అంటే కాలు జిల్లా నాటోడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దీనికి అయ్యే ఖర్చే మొత్తం 54 కోట్లు. దీనిలో 27 కోట్లు ఆ టూరిజం కంపెనీ వాళ్ళే పెడతారు. మిగిలిన సగం రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ 27 క్రోర్స్. ఈ 27 క్రోర్స్లో కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. మిగిలినటువంటి 22 కోట్ల రూపాయలు కూడా స్పాన్సరర్స్ అంటే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఇమేజ్ను మార్కెటింగ్ చేసుకుంటారు. సో వాళ్ళు డబ్బులు పెడతారు. మనం పెట్టినటువంటి 5 కోట్లు కూడా తిరిగి వాపసు వస్తాయి అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ స్పాన్సర్షిప్ ద్వారా. అయితే వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, గతంలో ఫార్ములా ఈ రేస్ పెడితే దాన్ని ఆదాయం వచ్చేటువంటి దాన్ని, పెట్టుబడులు వచ్చేటువంటి దాన్ని పెడితేనేమో తప్పుపట్టారు. ఇప్పుడు దీనివల్ల ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల ఏ విధంగా ఆదాయం వస్తుంది అనేటువంటి ప్రశ్నలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. వారికి ఇచ్చే మీ సమాధానం ఏంటి? కార్ రేసు పెట్టడానికి తప్పుపట్టలే. వీళ్ళైతే ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి శాంక్షన్ లేకుండా, అది కూడా ఫారిన్ కరెన్సీ ద్వారా ఇతర దేశాలకు అప్పనంగా డబ్బులు అప్పచెప్పిండు అనేది దాన్ని విమర్శించడం జరిగింది. దాన్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. అది కార్ రేసింగ్ ఒకరోజు జరిగే కార్యక్రమం. ఈ టూరిజం ద్వారా ప్రపంచానికి తెలంగాణ యొక్క ప్రాముఖ్యతల్ని, విశేషాలని, కట్టడాలని, దేవాలయాల్ని, ప్రకృతిని, ఫారెస్ట్ను, ఎకో టూరిజాన్ని ఇవన్నీ ప్రపంచాన్ని చూపించడం ద్వారా నిత్యం కూడా పర్యాటకులు రప్పించే కార్యక్రమం అంటే ఫర్ ఎవర్. దీని ద్వారా రెగ్యులర్గా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికి వ్యత్యాసం లేదా? ఆ విధంగా విమర్శించకపోతే అది బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితుంది? మరి రైతులు కష్టాలు ఉంటే వరదలు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు ₹1 నష్టపరిహారం ఇచ్చిండ్రా? ఇలా హరీష్ రావు నేను అడుగుతా ఉన్నా, గత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ పంటలు ఎండినా,
ఎక్కడ ఆ వడగండ్ల వాన పడ్డా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులకు పంట నష్టం గత ప్రభుత్వం ఇచ్చిందా? ఈ ప్రభుత్వం ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఈ ప్రభుత్వం రైతులకు పంట నష్టం కట్టిస్తూ ఉంది. గత సంవత్సరం కట్టించి ఇప్పుడు కట్టిస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో మరి హరీష్ రావుకు మాట్లాడే నైతిక అర్హత ఉందా? దళారులు, వాళ్ళ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, మిల్లర్స్ కూడబలుకొని దోపిడీ జరిగి చేసిలేరా? సో వాళ్ళని రాజకీయంగా మాట్లాడే మాటలు తప్ప దాని పస లేదు. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ఆ ప్రపంచంలో తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ పోటీలని మేము వినియోగించుకుంటామనేటువంటి మాటని జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. బాలరాజుతో నరసింహరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.